Which of the following are sets? Justify your answer. The collection of all the months of a year beginning with letter J. The collection of 10 most talented writers of India. A team of 11 best cricket batsmen of the world. The collection of all boys in your class. The collection of all even integers. Now, these are the collections, and we want to say whether the given collections are sets or not, right? For example, first తీసుకున్నాం అనుకోండి, the collection of all the boys of all the months of a year beginning with letter J, ఆ కలెక్షన్ సెట్ అవుతుందా కాదా అనేది చెప్పాలి. ఓకే, సెట్ అయితే గనక ఎందుకు అవుతుంది అనేది వీ హ్యావ్ టు హ్యావ్ క్లారిటీ. జస్టిఫై యువర్ ఆన్సర్. సెట్ కాకపోతే కనుక ఎందుకు కాలేదు అనేది కూడా జస్టిఫై చేయాలి. ఓకే, లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఎ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే. ఓకే, అది సెట్టా కాదా అనేది చెప్పాలంటే ఫస్ట్ సెట్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఐడియాస్ ఈజ్ నోన్ యాజ్ ఎ సెట్. ఓకే, ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇక్కడ చూస్తే కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఎ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే అనేది ఇచ్చారు. అది ఒక కలెక్షన్. అది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అయితే కనుక ఆటోమేటిక్గా అది సెట్ అవుతుంది, రైట్? వెల్ డిఫైన్డ్ కలెక్షనా కాదని చెప్పాలంటే ఎలా? వెల్ డిఫైన్డ్ కలెక్షన్ మీన్స్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ షుడ్ హ్యావ్ ఎ కామన్ ఫీచర్ ఆర్ ప్రాపర్టీ. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ we should be in a position to decide whether any given object belongs to the set or not. Okay, two things are there. First thing ఏంటి, కామన్ ఫీచర్ ఉందా ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికి, ఆర్ కలెక్షన్ ఏదైతే ఉందో దానికి కామన్ ఫీచర్ ఉందా. ఇన్ కేస్ కామన్ ఫీచర్ ఉంటే కనుక దెన్ వీ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు డిసైడ్ వెదర్ ఎనీ గివెన్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ద సెట్ ఆర్ నాట్. అంటే ఇంకొక కొత్తగా ఏదన్నా ఇచ్చారనుకోండి, అది ఈ పర్టికులర్ సెట్లో పార్ట్ అవుతుందా కాదా అనేది చెప్పగలిగేటట్టు ఉంటే కనుక దాన్ని వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అంటారు. ఆ కలెక్షన్ని సెట్ అంటారు. అండర్స్టూడ్? ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే అన్నారు. ఫస్ట్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ చూద్దాం. మనకి 12 మంత్స్ ఉంటాయి, రైట్? జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ అలాగా డిసెంబర్ వరకు, రైట్? మీరు చూస్తే కనుక జాన్ జేతో స్టార్ట్ అవుతుంది, జూన్ జేతో స్టార్ట్ అవుతుంది, జూలై జేతో స్టార్ట్ అవుతుంది. ఇంకేమైనా ఉన్నాయా? నో, రైట్? సో లెట్స్ సే దట్ జాన్యువరి, జూన్ అండ్ జూలై, దిస్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే, రైట్? ఈ కలెక్షన్ వెల్ డిఫైన్డ్ కలెక్షనా కాదా అనేది చెప్పాలంటే వాట్ ఈస్ ద కామన్ ప్రాపర్టీ ఆర్ ఫీచర్? ఫస్ట్ లెటరు జే అయి ఉండడం అనేది కామన్ ఫీచర్, రైట్? అంటే ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ మీట్ అయ్యాం. రెండోది, మనకి వేరే మంత్ ఏదన్నా ఇస్తే కనుక అది ఈ సెట్లో పడుతుందా లేదా అనేది చెప్పగలగాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్చ్ అని ఇచ్చారు, ఈ సెట్లో పార్ట్ అవుతుందా? కాదు. ఎందుకు? దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ ఈజ్ ఎం, ఫస్ట్ లెటర్ ఈజ్ ఎం, రైట్? మనకి ఫస్ట్ లెటర్ జే అయి ఉండాలి. సో వాట్ వీ కెన్ సే ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే ఈజ్ ఎ సెట్. అండర్స్టూడ్? ఇది ఒక సెట్. లెట్స్ సీ ద సెకండ్ వన్. కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ కలెక్షన్లో పీపుల్ పేరు రాయాలి. ఎవరి పేర్లు రాయాలి? హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ కలెక్షన్? మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ పేర్లు రాయాలి. ఓకే, మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ అంటే హూ పబ్లిష్ ఎ బుక్ ఎవ్రీ ఇయర్, మీనింగ్ ప్రతి సంవత్సరం ఒక బుక్ పబ్లిష్ చేసే వాళ్ళని టాలెంటెడ్ రైటర్ అనొచ్చా? హూ రిటెన్ 100 బుక్స్ టిల్ నౌ, ఈ రోజు వరకు చూస్తే కనుక 100 బుక్స్ ఆల్రెడీ పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరన్నా టాలెంటెడ్ రైటర్ అనొచ్చా? హూ రైట్స్ ఇన్ మోర్ దాన్ 2 లాంగ్వేజెస్, 2 లాంగ్వేజెస్ కన్నా ఎక్కువ రాసే వాళ్ళని, ఎక్కువ లాంగ్వేజెస్లో బుక్స్ రాసే వాళ్ళని టాలెంటెడ్ రైటర్ అనొచ్చా? మనకు క్లారిటీ లేదు, రైట్? సో సిన్స్ the clarity is missing, we can say that the criteria to select writers is not well defined.
ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సంవత్సరం బుక్ పబ్లిష్ చేసే వాళ్ళని టాలెంటెడ్ రైటర్స్ అంటారని ఆల్రెడీ మనకి ఇచ్చి ఉండటమైతే గనక అప్పుడు మనకి ఈజీగా ఓకే వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్. బట్ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్, రైట్? ఇది అవ్వడం వల్ల ఏంటంటే వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు సే వాట్ ఈస్ ద కామన్ ఫీచర్ అక్రాస్ దట్ లిస్ట్. ఓకే, కామన్ ఫీచర్ అనేది మిస్సింగ్. Common feature can be something like somebody who writes a book every year, or common feature can be who wrote 100 books or 50 books, something like that. Or common feature can be something like who writes in 3 languages, who writes in 4 languages, something like that. So common feature is missing, right? For that reason you said that it is not well defined, right? The collection of 10 most talented writers of India is not going to be a set, right? Because the collection is not well defined. Got it? Now let's see another one. A team of 11 best cricket batsmen of the world. Okay, world లో 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ కావాలి. దాన్ని సెట్ అనొచ్చా? ఓకే, అంటే కనుక ఫస్ట్ ఆ సెట్లో మెంబర్స్ ఎవరై ఉంటారు? ఓకే, ఎవరు బెస్ట్ బ్యాట్స్మెన్? టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్, రైట్? బెస్ట్ బ్యాట్స్మెన్ అనేది డెఫినేషన్ క్లియర్గా లేదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హూ స్కోర్డ్ మోర్ నెంబర్ ఆఫ్ సెంచరీస్ని బెస్ట్ బ్యాట్స్మెన్ అనొచ్చా? ఓకే, వరల్డ్ క్రికెట్లో ఎక్కువ సెంచరీస్ ఎవరు స్కోర్ చేశారో వాళ్ళని బెస్ట్ బ్యాట్స్మెన్ అనొచ్చా? ఓకే, లేకపోతే బెటర్ బ్యాటింగ్ యావరేజ్ ఉన్న ప్లేయర్ని బెస్ట్ బ్యాట్స్మెన్ అనొచ్చా? లేకపోతే హూ స్కోర్డ్ హై ఇన్ ఆల్ ద ఫార్మాట్స్ ఆఫ్ ద క్రికెట్, T20లో తీసుకున్నా, వన్డేస్లో తీసుకున్నా, టెస్ట్ క్రికెట్లో తీసుకున్నా, ఎప్పుడు కూడా హైయెస్ట్ స్కోర్ చేసిన 11 మందిని బెస్ట్ బ్యాట్స్మెన్ అని పిలవచ్చా? దెర్ ఈజ్ నో క్లారిటీ, రైట్? ఓకే, బెటర్ బ్యాటింగ్ యావరేజ్ ఉంటే కొంతమంది లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. ఓకే, ఎక్కువ సెంచరీస్ స్కోర్ చేసిన వాళ్ళు 11 మందిని టాప్ నుంచి రాస్తే అదొక లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. అలా కాకుండా అన్ని ఫార్మాట్స్లో ఆడిన అన్ని ఫార్మాట్స్లో ఎక్కువగా స్కోర్ చేసిన వాళ్ళని తీసుకుంటే ఇంకో లిస్ట్ వస్తుంది, రైట్? సో దట్ collection is not well defined, right? The criteria to select the best batsman is not well defined. For that reason you say that a team of 11 best cricket batsmen of the world is not a set. Understood? సెట్ అవ్వాలంటే కనుక ఒక క్రైటీరియా ఉండాలి, అది ఒక కామన్ ఫీచర్ ఉండాలి. ఓకే, కామన్ ఫీచర్ బ్యాటింగ్ యావరేజ్ మోర్ దాన్ 50 ఉంటే, లేకపోతే బ్యాటింగ్ యావరేజ్ మోర్ దాన్ 60 ఉంటే, లేకపోతే ద గై హూ హ్యాస్ స్కోర్డ్ 100 సెంచరీస్, 50 సెంచరీస్, అలాంటిది ఏదైనా ఒక కామన్ ప్రాపర్టీ ఉంటే కనుక దెన్ ఈజీగా సెట్ అని రాయొచ్చు. ఇక్కడ సెట్ కాదు ఇది, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్, రైట్? లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. ఓకే, ఇది వెల్ డిఫైన్డ్ కలెక్షనా కాదా? వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అయితే ఆటోమేటిక్గా ఇది సెట్ అవుతుంది. హూ ఆర్ మెంబర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కలెక్షన్? ఓకే, మీ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న పిల్లలందరూ మెంబర్స్ అవుతారు ఈ పర్టికులర్ దాంట్లో, రైట్? సో యూనిక్ ఫీచర్ ఈజ్ మీ స్కూల్లో 10th క్లాస్ చదువుతూ బాయ్ అయి ఉండడం అనేది కామన్ ఫీచర్, రైట్? అంటే క్రైటీరియా ఈజ్ వెల్ డిఫైన్డ్. ఓకే, అంటే ఈ కామన్ ఫీచర్ వెల్ డిఫైన్డ్. మీ స్కూల్లో 10th క్లాస్ చదువుతుండాలి ప్లస్ బాయ్ అయి ఉండాలి, సో దట్ హిజ్ నేమ్ కెన్ బి రిటెన్ ఇన్ దిస్ కలెక్షన్. సో ఇట్ ఈజ్ ఏ సెట్, రైట్? ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ ఈజ్ ఎ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ బాయ్ ఉన్నాడు, ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ సెట్, రైట్? అండ్ 10th క్లాస్లోనే ఒక గర్ల్ ఉంది, షీ ఈజ్ ఆల్సో నాట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెట్, రైట్? You are able to decide whether a given person belongs to this set or not, right? Let's see the next one. Collection of all even integers. All the integers divisible by number 2 are called even integers, right? All the integers divisible by number 2 are called even integers. Ante 2 is an even integer, 4
6, 8 అలా ఎన్నైనా రాసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఏదన్నా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, 2తో డివైడ్ చేసి యూ కెన్ సే ఫస్ట్ ఇంటీజర్ నెంబర్ ఏదన్నా ఇస్తే గనక 2తో డివైడ్ చేసి డివిజిబుల్ అయితే గనక ఈ సెట్‌లో పార్ట్ అని చెప్తాం. లేకపోతే కాదని చెప్తాం. రైట్? సో, కామన్ ఫీచర్ వచ్చి డివిజిబుల్ బై 2 అయి ఉండాలి. అండ్ జస్ట్ బై డివైడింగ్ ఎనీ గివెన్ నెంబర్ యూ కెన్ సే రిమైండర్ 0 వస్తుంటే గనక ఈ సెట్‌కి పార్ట్ అవుతుంది. రిమైండర్ 1 వస్తుంటే గనక ఈ సెట్‌లో పార్ట్ కాదు. వి ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు సే ఆల్ దట్ క్లియర్లీ, రైట్? So criteria to identify an even integer is well defined. For that reason, we say that the collection of all even integers is a set. Right? ఎందుకంటే ఈ పర్టికులర్ కలెక్షన్ వెల్ డిఫైన్డ్. ఒక కామన్ ఫీచర్ ఉంది. అదేంటంటే డివిజిబుల్ బై 2 అనేది కామన్ ఫీచర్, రైట్? అండ్ మనం ఒక నెంబర్ ఇస్తే కనుక ఇంటీజర్ నెంబర్ని we will be in a position to say whether it belongs to this particular set or not. Understood?